మన హనుమంతుడు ఎప్పుడూ యాక్టివ్ గా సూపర్ హీరోలా ఉంటాడు కదా, కానీ ఒకరోజు ఆయన ఒళ్లంతా ఎర్రటి పొడి పూసుకుని టమాటోలా ఎందుకు మారాడో తెలుసా? సీతమ్మవారు అద్దం ముందు కూర్చుని నెత్తిమీద ఏదో ఎర్రటి చుక్క పెట్టుకుంటున్నారేంటి? అదేంటో అడిగి తెలుసుకోవాలి. వెంటనే మన చిట్టి హనుమంతుడు సీతమ్మ దగ్గరికి గెంతుకుంటూ వెళ్ళాడు. తల్లి, ప్రతిరోజు నుదిటిన ఆ ఎర్రటి పొడిని ఎందుకు పెట్టుకుంటారు? అది పెట్టుకుంటే ఏమవుతుంది? చిట్టి తండ్రి, ఇది సింధూరం. ఇది పెట్టుకుంటే నీ రామయ్యకు ఆయుష్ పెరుగుతుంది. ఆయనకెప్పుడు ఏ ప్రమాదమూ రాదు. ఆలోచిస్తూ, ఓహో, ఇంత చిన్న చుక్కకే నా స్వామికి అంత ఆయుష్ పెరిగితే నా ఒళ్లంతా ఈ ఎర్రటి పొడి పూసుకుంటే అంతే. మన హనుమంతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పెద్ద సింధూరం గిన్నెను పట్టుకున్నాడు. జై శ్రీరామ్ అనుకుంటూ ఆ సింధూరం గిన్నెలో ఒక్క దూకు దూకాడు. ఇప్పుడు చూడు, నా ఒళ్లంతా సింధూరమే. నా స్వామికిప్పుడు తిరిగే లేదు. నేను వెళ్ళి రామయ్యకు చూపిస్తా. అదే సమయంలో రామచంద్రమూర్తి సభలో కూర్చుని అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడు, నా ఒళ్లంతా సింధూరమే. నా స్వామికిప్పుడు తిరిగే లేదు. నేను వెళ్ళి రామయ్యకు చూపిస్తా. సరిగ్గా అప్పుడే నిలువెల్లా ఎర్రగా టమాటోలా ఉన్న హనుమంతుడు సభలోకి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటిది హనుమా? నీ ఒళ్లంతా ఆ ఎర్రటి రంగు ఏంటి? ఎందుకిలా పూసుకున్నావు? హనుమంతుడు జరిగినది చెప్పగానే రామయ్య మనసు ఆనందంతో నిండిపోయి హనుమంతుడిని గట్టిగా హత్తుకున్నాడు. అదండీ మన హనుమంతుడి స్వచ్ఛమైన ప్రేమ. పిల్లలు, నా కథ నచ్చిందా? అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. కామెంట్స్ లో జై శ్రీరామ్ అని రాయండి. బాయ్.